ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు కేవలం 10 నుండి 15 నిమిషాలలో చికెన్ కర్రీ ఎలా వండాలో తయారీ విధానంలో చూపిస్తానండి. హాయ్ అండి, ఈరోజు చికెన్ కర్రీ ఎలా వండాలో చూద్దాము. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒకవేళ నీచు వాసన పోకపోయినట్లయితే ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలండి. మనం ఏ గిన్నెలో అయితే చికెన్ను వండాలి అనుకున్నామో ఆ గిన్నెలోకి ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పెరుగు, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, కారం, ఉప్పు, నూనె, అల్లం పేస్టు, పసుపు వేయాలి. ఈ ఉప్పు కారాలు మొత్తము ఈ చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనము కలుపుకునే విధానంలోనే ఉంటుందండి ఈ కూర టేస్ట్ అనేది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. మనకి టైము సేవ్ అవుతుంది, రుచి కూడా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి ఈ కలిపిన కూర గిన్నెను స్టవ్ మీద పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూడండి, వాటర్ మొత్తం పైకి వస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడే కూరకి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు కూరకు సరిపడినంత వాటర్ని పోసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మన చికెన్ కర్రీ ఉడికిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా వండి చూడండి ఒకసారి. లాస్ట్కి పుదీనా, కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఓకే, థ్యాంక్ యూ అండి.